జూన్ నెల 10వ తేదీ వరకు జరిగే కిషోర్ వికాసం వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జగ్గంపేట ఐసీడీఎస్ సిడిపిఓ ఎం పూర్ణిమ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్వివి సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ కోరారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కౌమార బాలికల సమస్యలు, పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణ, చిన్నపిల్లల అక్రమ రవాణా, ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, ఆత్మరక్షణ మొదలైన అంశాలను వివరించారు. నెల రోజుల పాటు జరిగే ఈ వేసవి శిబిరం ద్వారా నేర్చుకున్న అంశాలు మీ భావి జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని అన్నారు. ఈ ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి అవసరం ఏర్పడినా మీ నేస్తం 112, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ లైన్ 1098కు కాల్ చేయాలని ఆయన తెలిపారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు కీలక పాత్ర వహించి ఈ వేసవి శిబిరంలో కిషోరి బాలికలకు ట్రైన్ చేసి చదువు వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాసరావు, ఎస్ఐ రఘునాథరావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, డీసీపీఓ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేసి మినిట్స్ అన్ని డాక్యుమెంటేషన్ చేసి ఈ సాధన యాప్లో అప్లోడ్ చేయాలని, 12 మీటింగ్లు ఏర్పాటు చేయాలని, 4 నుండి 10వ తేదీ వరకు ఈ మధ్యలో బాలల గ్రామ సభ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ టీచర్, వివోఏలు, కిషోరి బాలికల సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంత క్రితం ఉన్న సమాజం వేరు, ఇప్పుడు మనలో వస్తున్న ఆలోచన విధానం వేరు. రియల్ సర్వీస్ గివెన్ టు ద పబ్లిక్. అంతా సేవ చేస్తున్నందుకు యూ మస్ట్ హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ సర్వీస్. ప్రతి వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఉద్యోగరీత్యా ఏఎన్ఎం కావచ్చు, ఉద్యోగరీత్యా అంగన్వాడీ టీచర్ కావచ్చు, మహిళా పోలీస్ కావచ్చు, మీ పిల్లలు ఉన్నారు. యూ హ్యావ్ నవ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దేర్ గోల్. వితౌట్ ద గోల్ ఆఫ్ యూ కాంట్ బి రీచ్ ఎనీథింగ్. మనం ఒక ఆశయం సాధన కోసం మనం పనిచేస్తున్నాము. మన జీవితంలో చిన్నలో ఉన్నారు, మేము మా పేరెంట్స్ కన్నా ఉన్న స్థాయిలో ఉండాలని పిల్లలకి మీరు విద్యాబోధన చేయాలి. ఇంకొకటి చెప్తున్నాను, అంగన్వాడీ టీచర్ 10 years క్రితం మీ దగ్గర, ఒక 20 years క్రితం మీ దగ్గర అంగన్వాడీ టీచరే రియల్లీ కాదంటారేమో చెప్పండి. అంత గొప్ప వృత్తి గారికి, అదేవిధంగా మేడం గారికి, మా డిఎస్పీ గారికి, మా ఎంపీ గారికి, మా సిఏ గారికి రాలేదు. స్పీచ్ మరో కార్యక్రమం మన సిపిడిఓ గారు, సిఏ గారు పెడితే తప్పకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దాం. ఒక సంఘీభావం ప్రకటించడానికి, లేకపోతే ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి, మనంతా కలిసి పనిచేద్దామని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రం వచ్చాను. ఇక్కడ అది అందరూ కూడా గమనించి ఈ వేసవిని సద్వినియోగం చేసుకోవాలి. సిపిడిఓ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా చక్కని కార్యక్రమాలు, అంత కమిట్మెంట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అలాగే మన సార్ డిప్యూటీ కలెక్టర్ గారు ఆయన ఇచ్చిన మెసేజ్ అది చాలా వాల్యుబుల్ మెసేజ్. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. సార్ కూడా అవకాశం ఉన్నప్పుడు, ఆయనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు వారిని పిలిచి వారిని ఆహ్వానించి వారి నుంచి మరింత సహాయం అవనండి, లేకపోతే గైడెన్స్ అవనండి తీసుకుంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఈ కార్యక్రమాలు మరింత విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లోకల్గా మీ సిఐ గారు కూడా, వైఆర్కే శ్రీనివాస్ గారు, ఆయన క్రైమ్ విషయంలోని నేరస్తుల పట్ల సింహ స్వప్నంలాగా ఉంటారు. కానీ సామాన్య ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఉండి అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం కలిగినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.